నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. డబ్బు కోసమే పవన్ పార్టీ పెట్టారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. నా కుటుంబ నేపథ్యం గురించి చిరంజీవిని అడిగి తెలుసుకోవాలంటూ పవన్కు హితవు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది కలిగిరెడ్డి చిదంబరం, ప్రధాన ప్రత్యర్థి వేణుగోపాలరావుపై 208 ఓట్ల మెజార్టీతో విజయం. నామినేషన్ల ప్రక్రియను విజయవంతంగా ముగించామన్న విశాఖ కలెక్టర్ మల్లికార్జున. జిల్లా వ్యాప్తంగా బరిలో 134 మంది అభ్యర్థులు. బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఢిల్లీ. అప్రమత్తమైన పోలీసు అధికారులు. పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే జనసేన పార్టీ పెట్టారని తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ పార్టీ పెట్టింది రాజకీయం చేయడానికి కాదని, కాపులను అడ్డం పెట్టుకుని చంద్రబాబును సీఎం చేయడానికి అని పేర్కొన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్మేశారని, ఆయన ఇచ్చే డబ్బు కట్టలతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారని తెలిపారు. తన కుటుంబ నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలంటే చిరంజీవిని అడగాలంటూ పవన్ కళ్యాణ్కు హితవు పలికారు. తాను తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 7వసారి పోటీ చేస్తున్నానని, తనను నమ్మిన ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు, పార్టీ పట్టణ అధ్యక్షులు గుండుబోగల నాగు తదితరులు పాల్గొని మాట్లాడారు. నా గురించి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ రాసిచ్చిన కాగితాలన్నీ కూడా చదివి వినిపించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి అన్నది మీరు తెలుసుకుని మాట్లాడాలి. అది అలవాటు చేసుకుంటే మీ భవిష్యత్తుకి చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తానంటే 2012లోనో 2011లోనో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టే ముందు మీరు ఆవేశంగా మాట్లాడిన మాటలు మీకు ఇప్పుడు గుర్తుండవు. ఎందుకంటే మీకు డబ్బులు కట్టలో కోట్లతోటి మీ కనురెప్పలు మూయించేశాడు చంద్రబాబు నాయుడు. మీరు పార్టీ పెట్టినప్పుడేమో ప్రజారాజ్యం మూసేయటానికి, మా కుటుంబం మీద బురద చల్లటానికి ప్రయత్నించిన ఒక్కొక్కడిని తాట, మీ మామూలు లాంగ్వేజ్ ఉంటుంది కదా, తాట తీస్తా, తోలు ఒలుస్తా, వాళ్ళందరి సంగతి తేలుస్తా అని చెప్పిన మాటలన్నీ మీకు లేవు, గుర్తులేవు. ఎవరు తాట అయితే ఒలుస్తా అన్నారో, ఎవరు తోలు అయితే తీస్తా అన్నారో వాళ్ళే మీకు వాళ్ళ దేవుళ్ళ లెక్క కనబడుతుంది. ఆవేళ మీకు వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, వీళ్ళందరూ ఇప్పుడు మీకు దేవుళ్ళ రూపంలో కనపడుతూ ఉన్నారు. డబ్బు మహత్యం. మీరు నా గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఒక్కొక్క దానికి వివరణ ఇవ్వాలంటే మీకు వినే ఒప్పుకుంటే నేను చెప్తాను. ఏదో సీటుకి మీకు అదే మీ దగ్గరికి వచ్చాను అన్నారు, వచ్చిన మాట వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటా. నా మాటగా తెలుగుదేశానికి ఓటేయండి, నా మాటగా బీజేపీకి ఓటేయండి అని మీరు చెప్పారు కదా. మీ మాటగా మీరు చెప్పిన సలహా తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు, బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? మీకు ఎంత విలువ ఉందో వాళ్ళ దగ్గర అర్థమైపోయిందిగా. పైన మళ్ళీ నీ సలహాలు ఏంటని, బోర్డు సలహాలు ఏంటని వాళ్ళు పక్కన పెట్టినట్టే కదా దాని అర్థం. అది తెలుసుకుని మాట్లాడితే ఎంత గౌరవంగా ఉండేది. సాధారణంగా ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్నికల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఒక కూటమిగా కలిసి ఉన్నట్టుగా అందరికీ తెలియజెప్పాలని ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటాం. సినిమా నటుడు కదా అని పవన్ కళ్యాణ్ని ఒక మీటింగ్ పెడతాను, మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశాను. అది పెట్టిన పార్టీ రాజకీయం కోసం పెట్టాడేమో, రాజకీయ అధికారం కోసం పెట్టాడేమో. దానికి ఆయన నేను మీటింగ్కి రావాలంటే 35 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. రాజకీయ పార్టీల్లో మీటింగుల కోసం డబ్బులు డిమాండ్ చేయడం అన్నది నాకు ఇంతవరకు తెలియదు. మీ పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఇతను పెట్టింది రాజకీయ పార్టీ రాజకీయం కోసం కాదనమాట, డబ్బులు సంపాదించడానికి రాజకీయ పార్టీ పెట్టాడని అప్పుడే నాకు తెలిసింది. ఇలా కూడా ఉంటాయా అని చెప్పాడు. మీరు ముందే చెప్పేస్తున్నారు నేను రాజ్యాధికారం కోసం కాదు, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు. మీరేదో ముఖ్యమంత్రి అవ్వాలని కాపు సోదరులందరూ కూడా ఎగబడి పాపం చొక్కాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది కలిగిరెడ్డి చిదంబరం విజయం సాధించారు. తన ప్రత్యర్థులైన సీనియర్ న్యాయవాదులు ఉప్పుటూరు వేణుగోపాలరావు, చిత్తరువు రఘులపై విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన చిదంబరానికి తన ప్రధాన ప్రత్యర్థి వేణుగోపాలరావుపై 208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో చిదంబరం ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్గా సేవలందించారు. నూతనంగా ఏర్పాటైన న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎన్ రంగారెడ్డి, జనరల్ సెక్రటరీగా నన్నపనేని శ్రీహరి, జాయింట్ సెక్రటరీగా ఓరుగంటి ఉదయ్ కుమార్, లైబ్రరీ సెక్రటరీగా రమ్యకృష్ణ, ట్రెజరర్గా జంపన శ్రీదేవి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా షేక్ రిజ్వాన్ అలీ, మహిళా ప్రతినిధిగా వేముల బేబీరాణి,
ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పలువురు న్యాయవాదులు ఎన్నికయ్యారు. వీరంతా ఏడాది పాటు పదవుల్లో కొనసాగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని 35వ వార్డు జనసేన పార్టీ కొప్పినేని బాబీ ఆధ్వర్యంలో గబ్బర్ సింగ్ చిత్రంలోని నటీనటులు జనసేన పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. బాబీ నాయకత్వంలో ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు భీమాల శ్రీరామూర్తి, చెల్లా రాము, మాదాసు బాబీ, పిల్ల నారాయణమూర్తి, మాదాసు సాయి, ఇనుకొండ భోగేశ్వరరావు, పీవీటీ బ్రదర్స్, అప్పల రాజు, రాట్నాల్ శ్రీనివాసు, రావూరి ప్రసాద్, పోకల కిషోర్, వీరన్న, మహేష్, ములగాల సంజయ్, కొప్పర్తి కోటి, వీర మహిళలు పాల్గొన్నారు. గబ్బర్ సింగ్ టీం మేము ఈ ఊరికి వచ్చిన చాలా సంతోషం ఉన్నది. భీమవరం టౌన్ 35 వార్డులో మేము గబ్బర్ సింగ్ టీం డోర్ కు డోర్ మా పవన్ కళ్యాణ్ సార్, మా అంజిబాబు సార్ వెనుక కంపల్సరీ ఉన్నందుకు మేము ఇంటింటికి డోర్ కు వాళ్ళకి నమ్మకం ఇస్తున్నాము. రోడ్లు ఏంది, సంవత్సరానికి 3 సిలిండర్లు ఏంది, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. అంజిబాబు సార్ వెనుక ఉండి పవన్ కళ్యాణ్ సార్ ఈ పథకాలన్నీ బాగా చేస్తారని మా బాబైన ఆధార్లో మా గబ్బర్ సింగ్ టీం మొత్తం డోర్ కు డోర్ తిరుగుతున్నాము. చాలా సంతోషం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు ఇంటర్లో అదే భరోసా ఇస్తున్నారు. గ్లాస్ గుర్తుకిచ్చి 100% గెలిపిస్తాము. అంజిబాబు సార్ ఇంతమందికి రోడ్లైన సార్ వేసిండు. ఈసారి అంజిబాబు సార్నే మేము ఓటేజ్ గెలిపిస్తాము. ఒక 5 ఏళ్ళు మేము తప్పు చేసినాము, ఈసారి అలా చేయము. 100% పెద్ద మెజార్టీతో అంజిబాబు గెలిపిస్తామని నమ్మకం ఇచ్చినందుకు చాలా ఆనందం. ఈరోజు ప్రచారంలో భాగంగా మన భీమవరం 35వ వార్డులో ఎక్కడ చూసినా ఘన నీరాజనాలు పడుతున్నారు జనాలు. ఎందుకంటే ఇంతవరకున్న ప్రభుత్వం మాకేం చేయలేకపోయింది, మేము ఎవరితానికి వెళ్ళినా కానీ మా ఆవేదన ఏం లేరు. అంతకుముందుకున్న అంజిబాబు గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఈసారి మళ్ళీ ముందుకు వచ్చినందుకు అంజిబాబు గారికి, అలానే కేంద్రంలో కొట్లాడాలంటే బలమైన నాయకుడు మాకు ఉండాలి బీజేపీ తరఫున అని చెప్పి మన వర్మ గారిని ముందుకు తీసుకుపోతున్నారు. ఏ ఇంటికి పోయినా బ్రహ్మ రథాలు పట్టుకుంటా మేము పక్క గెలిపించుకుంటామండి. ఇది మా భీమవరం టౌన్ నుంచి 35వ వార్డు నుంచి మా వాగ్దానం అని చెప్తారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా బాబాయ్ గారి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంటింటికి తిరిగేవారు వాళ్ళతో మాట్లాడుతుంటే మాకే ఉత్సాహం కలుగుతుంది. జై జనసేన. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు, మైప గ్రామాల్లో కలవపూడి శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో వెనుకబాటుతనాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్ను అభ్యర్థించారు. ఆయన వెంట ప్రచారంలో మాజీ ఎంపీటీసీ పెన్మెత్స రాంబాబురాజు, గొట్టుముక్కల సాయివర్మ, కనుమూరు వెంకట సత్యనారాయణరాజు, గుత్తుల సాయి, మేకా శ్రీనివాస్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మోగొల్లు గ్రామం రావడం జరిగింది. మోగొల్లు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ మొహం గుర్తు వచ్చిందని చెప్పి అందరికీ తెలియజెప్పి నాకు మద్దతు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. నా అల్లూరి సీతారామరాజు మనందరికీ కూడా స్ఫూర్తి. మోగొల్లు గ్రామ ప్రజలందరూ ఎంతో ఆదరించారు నన్ను. రైతులు కానీ ప్రజలు కానీ మంచి ఆదరణిచ్చి, సోదరిమణులు, మాతృమూర్తులు, యువత అందరూ కూడా ఆదరణిచ్చి నాకు విజయాన్ని అందించాలని, అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.